టీడీపీ జనసేన బీజేపీ కలిసి మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో పోటీ చేయబోతాయి అనే అనుమానాలు వస్తా ఉన్నాయి. అంటే అట్లా జరుగుతుందా లేదంటే వైఆర్ రేవంత్ రెడ్డి జరుగుతుందా టీడీపీ బ్రదర్? రేవంత్ రెడ్డి అనేటోడు ఫ్యూచర్ లో ఎమ్మెల్యే కూడా గెలవడి రాసుకో. మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా గెలవడు. ఈ రాష్ట్రంలో మనిషి అనేటోడు ఎవరు కూడా ఓటేయరు. మనిషి కానోడు ఓటేయాలి. మనిషి అనేవాడు ఉంటే నిజంగా మనిషి లక్షణాలు ఒక మనిషికి అనేటోడు ఉంటే రేవంత్ రెడ్డి అంటే ఎవడు ఓటేయడు. అదంటే ఈ రాష్ట్రంలో ఇక రేవంత్ రెడ్డి పట్టుకున్న వాళ్ళ కోట్లు పడాయి. ఏమైనా పడితే కమ్మ ఫీలింగ్ కాపు ఫీలింగ్ లా ఆ బీఆర్ఎస్ కు అదే ఆ పార్టీలు ఉన్నాయిగా, 2 పార్టీలు నువ్వు అన్నాయి, జనసేనకు బీజేపీకి, ఆ పార్టీల బీజేపీకి ఆ పార్టీలకి వెళ్ళి పడాలి. ఇక అంతేగాని ఇక కామన్ మ్యాన్ తెలంగాణలో ఎవడు ఓటేయడు. వచ్చే రోజు ఆ రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి బ్రదర్. నెక్స్ట్ లాస్ట్ 1 ఇయర్ ఎట్లుంటది తెలుసా? 6 balls 6 runs లెక్క ఉంటాయి. 6 balls 36 runs లెక్క ఉంటాయి. లాస్ట్ ఇయర్ పాలిటిక్స్ మొత్తం చేంజ్ అవుతుంది. అందరు తెలివిగా అనుకుంటారు కానీ పబ్లిక్ వీళ్ళకంటే తెలివిగా ఆలోచిస్తుంది. ఇవాళ రోడ్ల పైన నేను పొద్దుగాల సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ధర్నా చేస్తారు. తెలంగాణ ఫస్ట్ టైం మోడీని తిట్టడం కూడా చూసిన. మీకు ఆ వీడియో ఇస్తాం, మీ దాంట్లో కూడా ప్లే చేయొచ్చు. పెన్షనర్స్, సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఎంత అనుకున్న వాళ్ళు పెన్షన్ 800-1000 రూపాయలు రికార్డ్ చేసి 800-1000 రూపాయలతో వాళ్ళు ఎట్లా బతకాలనో నిర్మలా సీతారామన్ చెప్పమని చెప్పిన. అంటే ఎవరు బండబుద్ధులు తిడుతుంది. మొత్తం హిందువులు బ్రాహ్మణులే. మళ్ళా హిందువులు బ్రాహ్మణులే బీజేపీని అమ్మనా బుద్ధులు తిడుతుంది కింద. అదే దేశం కోసం ధర్మం కోసము మీరు ఎండబెట్టుకొని నినాదాలు అయ్యిందంటే ఎవడిస్తాడు? దేశము ధర్మము హిందుత్వము అన్ని మాట్లాడతారు. నీకు తిండి పెట్టని అంటాడు, నువ్వు నీళ్ళు తాగద్దు అంటాడు, నీకు పెన్షన్ లేదంటాడు, నీకు నౌకరు లేదంటాడు. 800 రూపాయలు పెన్షన్ తీసుకొని నువ్వు దేశం కోసం ధర్మం కోసం మాట్లాడమంటే ఎలా మాట్లాడతారు? కాబట్టి వాళ్ళతోని ఆ విధమైన ఇది చెప్పిస్తుంది బీజేపీ మాట. కాబట్టి వీళ్ళు ఎవ్వరు కూడా అవకాశాలు ఉండవు. రేపు ఆంధ్రప్రదేశ్ లో కొంత పోలీస్ డిపార్ట్మెంట్ మన దగ్గర చేసి పోయే అక్కడ వాళ్ళు ఉన్నారు. లోకేష్ దగ్గర, చంద్రబాబు నగర్ దగ్గర గన్మెన్ లెక్క సెక్యూరిటీ లెక్క చేసేటోళ్ళు మన వాళ్ళు ఉన్నారు. ఏంది పరిస్థితి అని అడిగిన. అంత కమ్మోళ్ళే. మళ్ళా సార్ ఈసారి తుక్కు ఓడిపోతాడు సార్ అన్నారు. తుక్కు ఓడిపోతాడు అంట చంద్రబాబు నాయుడు అంటే. ఏబి వెంకటేశ్వర్లు రివర్స్ అయ్యారు. వాళ్ళ వాయిదాలు మొత్తం ఖతం అయిపోయినాయి. ఎవరైతే మోసిండ్రు తుక్కు తిడుతుండ్రు సార్. నెక్స్ట్ ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు నూకలే జల్లి ఆడే దిక్కులేదు. ఇక ఇక్కడేం కొట్లాడతారు. ఇప్పుడు ఈ రోజు కూడా నాకు తెలిసి లోకేష్ ని కలిసి ఒక మాట అంటున్నాడు ఈయన. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి కొన్ని స్కూల్స్ ఓపెన్ చేస్తా అని అన్నారు కదా తెలంగాణలో. ఇప్పుడు ఆ స్కూల్స్ ని సందర్శించమని లోకేష్ ని రమ్మంటున్నాడు తెలంగాణకి. ఇప్పుడు అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు లోకేష్ వచ్చి ఇక్కడ స్కూల్ సందర్శించడం ఇవన్నీ అంటే బేసిక్ ఇక్కడ ముఖ్యమంత్రి లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టరా, చేతకాని మినిస్టర్ ఉండడం వల్ల ఇవన్నీనా లేకపోతే ఏంటి? ఇవాళ ముఖ్యమంత్రిని ఏం చెప్తున్నా బ్రదర్, సిండికేట్ అయిన కొడుకు ఇప్పుడు తెలంగాణ ఇన్ఛార్జి మన రాష్ట్ర గవర్నర్. బ్రదర్ నేను అన్ని డైరింగ్ గానే మాట్లాడతా. తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ గా రాష్ట్ర గవర్నర్ ఎట్లున్నాడో తెలంగాణ గవర్నమెంట్ కి ఇన్ఛార్జ్ గా ఈ రోజు సిండికేట్ ఇన్ఛార్జ్ గా చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారు పెట్టిండు. వాళ్ళ కొడుకు వస్తుండు. వాళ్ళదే కదా అబ్బా స్టేట్, ఆయన ఇన్ఛార్జి కదా, నడుస్తుంది అంతే కదా సార్. మరి ఈ ఐడిపిఎల్ భూముల గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ రోజు 11 మందికి కేసులేని ఇప్పుడు ఉద్యోగులే కదా, ఉద్యోగులు వాళ్ళే బలి చేస్తారు. వాళ్ళ పోలీసులు పిలుస్తారు. పెద్దలను ఎవరేమన్నారు అబ్బా. ఇగో ఆ లెవెల్ స్టైల్ రేవంత్ రెడ్డి స్టైల్. రేవంత్ రెడ్డిని ఎవరు లీడర్ని చేసిండ్రు? నీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ ఉద్యమాలు నేను చేసిన. అవును. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ స్కాములు నేను బయటికి తీసిన. అవును. రేవంత్ రెడ్డినే బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయించిండ్రు, ఎందుకు జైల్లో పెట్టిండ్రు, ఎందుకు ఇది చేసిండ్రు? అదే కదా ఆయన లీడర్ను చేయాలి. అక్కడ కావాలని అరెస్ట్లు అవన్నీ. అదే బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ ఉన్నాడు. ఆయన పేరు తీయడానికి ఆయన అంటే జైలుకి అరెస్ట్ అయ్యేది, అంటే సెంట్రల్ జైలుకు పంపేది. నాకంటే ఎక్కువ ఉద్యమం చేసిండు ఆయన, నాకంటే ఎక్కువ స్కామ్. ఎందుకు పంపిండ్రు? ఆయన లీడర్ను చేయాలి. లీడర్ని ఎవరు చేయాలనేది సిండికేట్ డిసైడ్ చేస్తుంది అబ్బా. ఎవరైతే డిసైడ్ చేశారు వాళ్ళే. జెడ్సన్ అంటోడు చీఫ్ సెక్రటరీ ఫ్లాట్ నంబర్ 42 లంచం కింద తీసుకుండు. ఇది ఇల్లు ఎవడిచ్చింది నీకు, గ్రీన్ విల్లాస్ అని ఇంటి ముందు పోయి ఛాలెంజ్ చేసిన జెడ్సన్ రోజు ముట్టుకోడు. చీఫ్ సెక్రటరీ అంటే దొంగ అని చెప్పిన ముట్టుకోడు. సందీప్ కుమార్ సుల్తాన్ బిడ్డ పెళ్లికి
ఐస్ క్రీములు ఆఫీసర్ల దగ్గర అడుక్కొని ఆ బిడ్డ పెళ్లి చేసిన ఫైనాన్స్ సెక్రటరీ అన్న మాట్లాడాడు. తెలంగాణ గవర్నర్ అంటోడు తెలంగాణకు బీజేపీకి ఇన్ఛార్జ్ లెక్క పనిచేస్తుంది తెలంగాణ రాజ్భవన్ అన్న నన్ను ఏమన్నారు, ఎందుకన్నారు? నేను లీడర్ కావద్దు. అవును, అదే బ్రదర్, వాళ్ళు ఎవరిని లీడర్ చేయాలి, రేపు ఎవరు ఫ్రేమ్ చేయాలి, వాళ్ళ దొంగ లక్షణాలు ఉన్న వాళ్ళను 420 లక్షణాలు ఉన్న వాళ్ళను మన సిండికేట్ గా మెంబర్ గా పనికొస్తానంటే వాళ్ళను ఫ్రేమ్ చేసి పంపుతారు. ఇక నేను చెప్పిన వాళ్ళందరూ కూడా ఉన్నత శిఖరాలు ఉంటారు, 100 కోట్లు సంపాదిస్తారు. నంబర్ 1 సిండికేట్ మెంబర్, నంబర్ 2 బ్రెయిన్ స్పైన్ లేని వాళ్ళు. ఇలా పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు. అదే బ్రెయిన్ స్పైన్ 2 లేవు, బ్రెయిన్ స్పైన్ ఎవరు లేరు. నాకు తెలిసి ఆయన పిసిసి ప్రెసిడెంట్ కాకముందు ఆయన బరువు చూడు, ఆయన మామూలుగా కరాటే మాస్టర్. ఇలా పొడుచుకొని మొత్తం ముందుకు ఇప్పుడు బౌన్సర్లు బాడీగార్డులు అవసరం లేదు, ఆయన బొరైనా చూసుకుంటున్నాడు తోసుడు. అర్థమైందా? ఆయన బొరైనా మంది పక్కన వాళ్ళని తోసుకుంటా పోతుంది. ఆయన ఉంటే మాకు సేఫ్ అసంటోళ్ళు. అట్లా కొంతమంది సెలెక్ట్ చేసుకుని వాళ్ళు పెట్టుకుంటారు. ఇలా సరెండర్ కాని వాళ్ళను మీద స్పందించరు వాళ్ళు. మీడియాతో మనం రాయొద్దు అంటారు, మీడియాతో మాట్లాడద్దు అంటారు, ఏది మాట్లాడినా మనం ఏమనొద్దు అని అంటారు. టోటల్ గా తెలంగాణ ఇవాళ నడుస్తున్నది సిండికేట్ నడుస్తుంది. సిండికేట్ ఢిల్లీలో రింగు తిప్పుతుంది. అక్కడ ఏపీ ముఖ్యమంత్రి దాని చెప్పు చేతుల్లో ఉంటారు. ఎవరు పోవాలి. ఇలా చాలా మంది అక్కడికి ఉద్యోగులంతా ఇక్కడ డిప్యుటేషన్ మీద వస్తున్నట్టు ఏపీకి వచ్చి ఇక్కడ డ్యూటీ చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఒక పెద్ద స్కామ్ నడుస్తుంది. ఐడిపిఎల్ 1000 కోట్ల స్కామ్ జరిగింది, ఎన్నో ఎకరాలు అక్కడ దోచుకున్నారని ఇప్పుడు కవిత గారు మాట్లాడిన ఎపిసోడ్. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ప్రధానంగా ఆమె చూపించేది కృష్ణారావు గారినే ప్రధాన నిందితుడిగా చూపిస్తా ఉంది. ఇప్పుడు ఈ కృష్ణారావు గారు చేసి ఉండొచ్చా అని మీరేం చెప్తారు? చేసి ఉండొచ్చు, చేసి అందరు చేసి. నవీన్ రావు చేయలేదా? ఈమె నవీన్ రావు పేరు ఎందుకు తీసుకుంటలేదా? అబ్బా, అలా పెద్ద విలన్ నవీన్ రావు అంటాడు. నవీన్ రావు అనేటోడు పెద్ద సెటిల్మెంట్ చేశాడు. నవీన్ రావు పేరు కృష్ణారావు ఏందనంటే ఎమ్మెల్యే హైదరాబాద్ ఏమైనా తిట్టుట్లా ఆయన రెచ్చిపోయి తిట్టిండు కాబట్టి ఆయన టార్గెట్ చేసింది. ఆయన కృష్ణారావుని కూడా ఏం చేయలేదు. వీళ్ళు ఎందుకు చేయాలంటే చంద్రబాబు నాయుడు పోయి కూర్చుంటారు. ఇక మొత్తం బ్యాచ్ అదే కదా. నాకు అఫ్సోస్ ఏందంటే సరే ఎంతున్నబ్బా, రేవంత్ రెడ్డి అంటాడు ఆయన ముఖ్యమంత్రుడు, మల్లారెడ్డి అంటాడు బండ బూతులు తిట్టి తొడగొట్టి డాష్ 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 బూతులు అన్ని తిట్టి అసలు నేను చేయలేకపోయిండు రేవంత్ రెడ్డి అని ముఖ్యమంత్రి ఉండి. అదేందా అంటే చంద్రబాబు నాయుడు పవర్. అలా జూపల్లి కృష్ణారావు ఏమంటాడు, రేవంత్ రెడ్డి ఏమంటలేదు. పోయి ఆడపోయి బాబు దగ్గర కూర్చుంటాడు. సార్ నేను మీ టీడీపీ కదా సార్ అని మాఫ్. తలసాని గొర్రెల స్కామ్, సార్ నేను నీ మనిషినే కాదు సార్ మాఫ్. టీడీపీకి వచ్చిన వాళ్ళు ఎవరిని ఏం కాదు ఏం చేయరు. ఫైనల్ ఇది చెప్పండి సార్, ఇప్పుడు కవిత పార్టీ నిలబడుతుందా పడదా? ఏది తెలంగాణలో కవిత పార్టీ తిరుమల మళ్ళీ పార్టీకి నిలబడుతుందా? మరైతే అదైతే వినపడలేదు సార్. ఇది కూడా గంటే అంతేనా? ఇద్దరు రేవంత్ రెడ్డి అండ్ కళ్ళబ్బా. తీర్మానం మళ్ళీ రేవంత్ రెడ్డి పార్టీ కూడా గట్టినే అవుతుంది రేపు. అదే రేవంత్ రెడ్డి పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి ఏ పార్టీ? కాంగ్రెస్ రేవంత్ రెడ్డిది కాదు. కాంగ్రెస్ ఎప్పుడు అట్లా ఉంటది కానీ కాంగ్రెస్ ది దాని కథ వేరే. రేవంత్ రెడ్డి అనేటువంటి ఫ్యూచరు ఇవాళ రేపు రేవంత్ రెడ్డి దయ వల్ల ఈరోజు కవిత మల్లయ్య ఎమ్మెల్సీ అయిండు. రేవంత్ రెడ్డి దయ వల్ల అదే రిజైన్ చేస్తే ఆయన చూసిపోతుంది. కవిత రేవంత్ రెడ్డి దయ వల్ల వీళ్ళంతా కూడా వాళ్ళిద్దరు పార్టీ అంటారు. వీళ్ళ ముగ్గురిది ఒకటే పార్టీ ఉంటుంది రేపు. వీళ్ళకి ఒకటే గుర్తింపు ఉంటుంది. ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నది ఎగిరెగిరి పడుతుందబ్బా. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి ఎట్టున్నాడు, ఆయనకన్నా జర వాల్యూస్ ఉన్నాయి. అంతకంటే హీనంగా అవుతాడు కౌన్సిలర్. కోడంగల్లా కౌన్సిలర్ కూడా ఇలా వాడాడు. కౌన్సిలర్ కూడా రచ్చరచ్చలో కొడతారు. తెలంగాణ లేదు, ఏమని ఉంటే ఆంధ్ర పోయి నిలబడాలి. నేను మీకు అమ్మోని, నేను రేవంత్ రెడ్డిని కాదు, నేను రేవంత్ చౌదరిని, నాకు ఓటేయనని అమరావతి పోయి నిలబడితే వాళ్ళు ఏమైనా కమ్మోళ్ళు ఓటేస్తే గెలవాలి. గాని ఇక్కడ మాత్రం నో ఛాన్స్.